ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రోడ్లు మరియు డ్రైనేజీలు, కరెంట్ మరియు ఉపాధి హామీ పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య మరియు ఈఓపీఆర్డీ కుమార రంగయ్య మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ ఆకిపాటి వేణుగోపాల్ రెడ్డి మరియు గ్రామ సచివాలయ జూనియర్ అసిస్టెంట్ నాగ మల్లేశ్వరరావు, ఒంటిమిట్ట మండల సర్పంచ్ కత్తి సుజాత మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా కృషి చేస్తే తప్ప మనము 2047 విజన్, మన విజన్ ఏమి, ఇండియా విజన్ ఏమి 2047 అంటే 2047కి మనం ఇప్పుడు బీజం వేయాల. ఇప్పుడు బీజం వేస్తే 2047 ఎట్లా ఉంటుందంటే అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే బీజం వేయకుండా 2047 ఎప్పుడో చాలా దూరం ఉంది అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా దెబ్బతింటుంది. సో ప్రత్యేకంగా ఇంకా ఈ గ్రామ సభ గురించి ప్రత్యేక గ్రామ సభ ఇది మా ఏపీ చెప్పారంటే. సో ఈ NGNRS కింద ఉపాధి హామీ పథకం కింద మనం ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, ఊళ్ళలో ఎక్కడైనా మట్టి రోడ్లు ఉంటే సిమెంట్ రోడ్లు వేసుకోవడానికి మనం ప్రపోజల్ తీసుకుంటాం. అలాగే సీసీ డ్రైన్లు, ఎక్కడైతే కాలువలు కట్టాలనుకున్నా కూడా మనం ఎక్కడైతే కాలువ కట్టాలి, మురికి నిలబడుకుంటాయి నీళ్ళన్నీ రోడ్ల మీద, అట్లా చోట ఆ నీళ్ళన్నీ సక్రమంగా పంపించేదానికి మనము ఆ సీసీ డ్రైన్స్ దేనికంటే పట్టుకోకుండా ఉంటే ఆ చెట్లు కూడా ఉండవు, ఆ చెట్లు కూడా ఉండవు. ఇప్పుడు ఇది ఏమి, ఇప్పుడు ఇది వర్షాకాలం, ఇది వర్షాకాలంగా ఉంది, ఎండాకాలంగా ఉంది. మరి ఎందుకు వచ్చింది ఈ విధంగా? ఈ వాతావరణం చేంజ్ దేనివల్ల వచ్చింది? మనం నరకపోయినా ఎక్కడో చోట నరుకుతా ఉంటారనమాట. వాతావరణ సమతుల్యత పరిధిలో ఎంత చేయగలుగుతుందో అంత చేస్తాం. మేము కూడా ఇక్కడ మట్కంపల్లి అక్కడ వచ్చేసి అడవి పందుల వల్ల చెనక్కాయ పంట డ్యామేజ్ అయితే మేము ఎంతలో స్పందించినాము, వాళ్ళకి నష్టపరిహారం మేము రాసి పంపించినాం. ఏమి కానీ డబ్బులు ఇచ్చేది ఇంతవరకు మాకు లిమిట్స్ కాదు. మేమేం చేయగలుగుతాం, ఏం ప్రాసెస్ చేయగలుగుతామో ఆ ప్రాసెస్ అయితే కంపల్సరీగా మాకు వచ్చిన 20 అవి మేము చేసేది కాదు. మేమైతే ఎంతవరకు చేయగలుగుతాం అంటే 100, 200, 500, 1000 వరకు అయితే చేయగలుగుతాం. లక్షల్లో పెట్టుబడి పెట్టేది చేయలేము. మేమే అడవుల్లో పనులకు వచ్చేసి ఫండ్స్ లేకపోయినా సీజనల్ వర్క్స్ చేయాలా, వర్షాకాలంలో ప్లాంటేషన్ చేయాలా. ఒక ఎస్టిమేట్ పాస్ అవుతుంది, డబ్బులు రావు. 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి అప్పు పెట్టి చేస్తాం. అవి ఎప్పుడో 4 నెలలకో 5 నెలలకో డబ్బులు పడతాయి. మేము నెల జీతం మీద ఆధారపడి పెట్టుకోవాళ్ళం. 5 లక్షలు 10 లక్షలు నీ ఎవరికన్నా పోయి అడిగితే నీ ఉద్యోగస్తులు నిన్ను మేము అడగాలి, మమ్మల్ని నువ్వు అడుగుతాడుగా అంటారు. ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మాకు వచ్చేసి క్యాలెండర్ ఉంటుంది, క్యాలెండర్ వర్క్స్ ఉంటుంది. ఏ సీజన్లో ఏ పనులు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎట్లా అనేది ఫండ్స్ను బట్టి మేము కూడా చేస్తూ ఉంటాం. నువ్వు అడిగినట్టు చెట్లు అవి మేము పట్టుకోకపోతే మీ మనవడికి చెట్లు అంటే ఎట్లుంటాయో తెలియదు కదైనా. ఇంకొంతకాలానికి ఇది వానాకాలం అంటే ఎవరన్నా నమ్ముతారేమో చెప్పు. ఇది వానాకాలంగా ఉందే, ఎండాకాలంగా ఉందే? వాతావరణం దెబ్బతినకుండా ఉండేదానికి కొన్ని శాఖలు ఉంటాయి. ఇప్పుడు పోలీసు, రెవెన్యూ, దానిది ఇది మీకు కంటికి అవపొస్తుంది. ఫారెస్ట్ శాఖ ఇమ్మీడియట్గా